ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నిజమే, దేవుడు అంటున్నాడు, ఎవరైతే మిమ్మల్ని ఆదరించే ఆ గొప్ప తల్లి ఉందో ఆ రీతిగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎందుకంటే తల్లి అంత గొప్పగా ఆదరిస్తుంది, దేవుడి వలె ఆదరిస్తుంది అని దే దేవుడే తన నోటితో స్వయంగా ఆయన చెప్తున్నాడు అనమాట. అంత దేవుని తరువాత అంతగా ఆదరించే వాళ్ళు ఒక తల్లి ఈ లోకంలో అనమాట, ఒక స్త్రీ ఈ లోకంలో. నిజమే కదా, భర్తకి ఒక భార్య ఒక తల్లిగా కూడా అనేక విషయాలలో తోడ్పడుతూ ఉంటుంది. ఒక భార్యగానే కాదు కానీ తల్లిగా, అలాగే పిల్లలకి తల్లి ఒక తల్లిగానే కాదు ఒక సహోదరిగా, అలాగే ఒక ఆదరణకి ఆయుధంగా కూడా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి విలువ కలిగిన ఆ స్త్రీని దేవుడు ఎంతగానో బైబిల్ గ్రంథంలో అందుకే రాసి పెట్టాడు. ఏంటంటే ఆమె చంక పెట్టుకుని మరవదు, తల్లి అస్సలు మరవదనమాట. చంక పెట్టుకుని లాలిస్తుంది అని ఎల్లప్పుడు వారి ఆదరణ, వారి సంరక్షణ, క్షేమమును ఆమె చూస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. అటువంటి గొప్ప ఒక కృప నుంచి సర్టిఫికెట్ అన్నది దేవుడు తల్లిగా ఇచ్చున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన ఆ భాగ్యాన్ని లేకపోతే ఆ యొక్క కృపను, ప్రేమను ఈ లోకంలో ఒక స్త్రీ లేకపోతే ఒక తల్లి ఏ రీతిగా కుటుంబాన్ని ప్రేమిస్తుందో దానితో పోల్చుకున్నాడు. అంటే ఆ స్త్రీ లేదా ఆ తల్లి స్థానంలో ఉండి ఎంతగా స్త్రీ ప్రేమిస్తుందో ఆయన గుర్తించాడు. అలాగే మనకు కూడా దాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. ఒక్కసారి మనం కూడా దాన్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అంత గొప్ప కృపని నీకు నాకు ఈ బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు దేవుడు. అంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు, అంత గొప్ప ప్రదేశాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఇంకనూ దానిని బట్టి, దేవుడిచ్చిన ఆ స్థానాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి, ఆ యొక్క పరిస్థితిని బట్టి ఇంకనూ మనం దేవునికి దగ్గరగా ఉంటూ మరి మన కుటుంబాన్ని ఇంకా బాధ్యతాయుతంగా చూసుకోవాలని ఒకసారి అర్థమవుతుంది కదా. మరి అటువంటి కృప ఈ రోజుల్లో ప్రేమ ఏమన్నా చల్లారిపోతుందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా స్త్రీ తన యొక్క బాధ్యతనైతే మర్చిపోదు. ఎంతగా నలిగిపోతున్నా కూడా తిరిగి పంచడంలో ఆ వ్యతిరేకత చూపించదన్నమాట. అందుకనే తన స్థానాన్ని దేవుడు తనతో పోల్చుకున్నాడు. అందుకే దేవుడు ఒక స్త్రీ ఒక తల్లితో తన ప్రేమను పోల్చుకున్నాడు. కాబట్టి మనం ఆ ప్రేమను ఈ లోకంలో పంచుతున్నామని అర్థమైంది. కాబట్టి దేవుడిచ్చిన ఆ కృపను మనం ఆ రీతిగా పెంచుతూ దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. అలాగే ఆ ప్రేమను పంచుతూ దేవుడు ఇచ్చిన ఆ స్థానాన్ని నిలుపుకోగలగాలి. అటు కృప దేవుడు మనకి ఇచ్చినగా. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచుకున్నందుకు వందనాలు. ఈ దినం అయా స్త్రీ ప్రేమను దేవుని ప్రేమతో పోల్చుకున్న గొప్పతనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈరోజు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కూడా వందనాలు తండ్రి ప్రభా. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే అయా తండ్రి ప్రవేశ నీ నామాన్ని, నీ ప్రేమను వెతుకుతున్నారు, తండ్రి కన్నీరు కారుస్తున్నారు, వారందరికీ నీ సహాయం అందించండి ప్రభా. మంచి ఆయుష్, ఆరోగ్యం, కృప, కాపుదల, క్షేమం, సమాధానం దయచేయండి. అలాగే ప్రభా, ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, గొప్ప కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.